ఆగండి ఒకసారి ఈ రెసిపీ చూడండి. ఇప్పుడు నారింజకాయలు ఉప్పు కారం వేసుకుని తినడమే కాకుండా ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. టిఫిన్స్ లోకి అదుర్స్ అంతే. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడపెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేగించుకోండి. వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోండి. అలాగే నారింజకాయల జ్యూస్ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి అలాగే కొంచెం బెల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగించుకోండి. అలాగే ముందుగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చనపప్పు అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోండి. వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పచ్చడిలోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లగా టేస్టీగా నారింజకాయ పచ్చడి ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ చేయండి. టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది. పచ్చడి నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి.